హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను కాటన్ శారీకి ఫాల్ ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. చూడండి. చూసే ముందు నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ శారీకి వచ్చేసి ఫాల్ ఇదండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో, మనం శారీకి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా బాబిన్ కేస్ పెట్టేసుకుందాము. ఇదేనండి నా కొత్త మిషన్, ఉషా జానం ఎక్సెల్ఆర్ డిఎల్ఎక్స్. దీన్ని రీసెంట్గా తీసుకున్నాను. చాలా బాగుందండి మిషన్, మీరు కూడా ట్రై చేయండి. దీని రేట్ వచ్చేసి 14,000 పడిందండి నాకు. శారీస్కి ఫాల్స్ కుట్టాలన్నా, మళ్ళీ పీకో చేయాలన్నా చాలా కంఫర్టబుల్గా ఉందండి. అందుకోసమే నేను మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే లైక్ చేయండి, మీకు కామెంట్స్ కూడా పెట్టండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి మీతో ఇంటరాక్ట్ అవుతూ చేయడం. ప్లీజ్ టు కామెంట్. మనం ఈ దారం ఎక్కించుకోవాలండి ఇలాగా. అన్ని మిషన్స్కి సైడ్ నుంచి ఉంటుందండి సూదికి దారం ఎక్కేయడం. కాకపోతే దీనికి ఫ్రంట్ నుంచి ఉంటుంది. మనం ఫ్రంట్కి ఇలా కొంచెం కట్ చేసుకొని సూదిలో దారం ఎక్కేయడం కూడా దీనికి ఉంటుందండి. మనం ఆటోమేటిక్గా దాంట్లో ఇలా ఫ్రంట్ నుంచి ఉంటుందండి. అందులో పెట్టేస్తే ఆటోమేటిక్గా సూదిలో దారం తీసేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కింది నుంచి థ్రెడ్ని లాగి రెండింటిని కలిపేసి పెట్టేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, డన్. సూదిలో దారం ఎక్కించాక మనం దీని గురించి సెట్టింగ్ చేసేసుకుందామండి. ఇది వచ్చేసి సెకండ్లో పెట్టుకోవాలి, ఇది వచ్చేసి సి నెంబర్లో పెట్టుకోవాలండి. ఇది మన సాదా కుట్ట లేకపోతే జిగ్జాగ్ గురించి సిలో పెట్టేసుకోవాలండి. దీని గురించి వీడియో నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇది సిలో పెట్టేసుకుంటే మనకి ఫాల్ జిగ్జాగ్ అనేది ఉంటుంది. ఇది సెకండ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి దీని ఫుట్ గురించి మనం చూద్దాము. ఈ ఫుట్ వచ్చేసి సాదా కుట్టు మరియు జిగ్జాగ్ కుట్టు గురించి ఉంటుందండి. ఇది చూసారా, దీన్ని మనం మెషిన్కి సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మనం శారీకి ఫాల్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దామండి. ఇది శారీకి ఫాల్ పెట్టేశాను నేను. ఇలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. స్లోగా ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి. మధ్య మధ్యలో కుచ్చులు పెట్టుకుంటూ. కుచ్చులు ఎందుకు పెట్టాలంటే ఒక్కోసారి శారీస్ క్రాస్గా ఉంటాయండి. మనం ఇలా కుచ్చులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే శారీకి ఫాల్ ఎలా నీట్గా వస్తుంది. ఇలా మెల్లిమెల్లిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ మధ్యలో కుచ్చులు పెట్టుకుంటూ స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇంకోటి, నేను మీకు ఫాల్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అదేం లేదండి. ఏంటంటే మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఫాల్స్లా మ్యాచింగ్ ఏదైనా ఉంటే వాటిని ఫాల్ సైజ్లో కట్ చేసుకొని ఇలా ఫాల్స్ కుట్టుకోవచ్చు అండి మనం శారీకి. అప్పుడు మనకు ఫాల్స్ కూడా నీట్గా వస్తుందండి శారీకి. ఇలా మెల్లగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లీజ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్లీజ్ అండి,
మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూస్తారండి. ఓకేనా గాయ్స్? ఇంకోటి వచ్చేసి ఈ వీడియోలో మీరు జిగ్జాగ్ కుట్టు గురించి తెలుసుకున్నారు కదండి. నెక్స్ట్ వచ్చేసి మనము జిగ్జాగ్ తీసుకున్న తర్వాత హెమ్మింగ్ ఎలా చేయాలో, అది కూడా ఫుట్ ద్వారా ఎలా చేయాలో మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనండి గాయ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.